హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఈరోజైతే నేను మీకు బ్లౌజ్కి మెడపీస్ ఎలా వేసుకోవాలో క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపించేస్తాను. ఆ మెడపీస్ వేసుకునేటప్పుడు కూడా ఎటువంటి క్లాత్ అయితే తీసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా అయితే వివరిస్తానండి. మెడపీస్ కోసం లైనింగ్ క్లాత్ అయితే కనుక తీసుకుంటూ ఉన్నాను. ఈ లైనింగ్ క్లాత్ కూడా చూడండి, మీకు వీడియోలో అయితే కనుక క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మనం అది రౌండ్ నెక్ అయినా కావచ్చు, మోడల్ నెక్ అయినా కావచ్చు, క్రాస్గా ఉండేలాగైతే కనుక పీస్ అయితే తీసుకోవాలి. క్లాత్ ఎప్పుడు ఈ విధంగా సాగుతూ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. మనకు స్ట్రైట్గా ఉండేదైతే కనుక ఇలా సాగదనమాట. అదే క్రాస్గా ఉండేదంటే ఈ విధంగా అయితే కనుక సాగుతూ ఉంటుంది. ఇలా ఎటువైపు అయితే మనకు ఎక్కువగా సాగుతూ ఉంటుందో ఆ వైపు అయితే కనుక మెడ పీస్కి అయితే తీసేసుకోవాలి. అది కూడా అన్ని పీసులు ఒకేలాగా ఉండేలాగైతే చూసేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి నేను 1.5 ఇంచ్ వరకు అయితే కనుక వెడల్పుతో మెడపీస్లు అయితే క్రాస్లు అయితే కనుక తీసుకుంటూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ మీకు నేను టేప్ మెజర్మెంట్ అనేది చూపించడం లేదు. నేను మామూలుగా అందాజుగా 1.5 ఇంచ్ అయితే కనుక ఈ మెడపీస్ క్లాత్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇలా అయితే చూపిస్తేస్తున్నాను. చూసారు కదా, మొత్తం నేను తీసుకున్నటువంటి మెడపీస్కి వచ్చేసి పీసులన్నీ కూడా ఒకే సమానంగా అయితే కనుక ఒకే రకంగా అయితే ఉన్నాయన్నమాట. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా పీసులని కట్ చేసుకున్న తర్వాత ఈ మెడ పీసులు కూడా ఎలా జాయింట్ చేసేసుకోవాలో కూడా చూసేసేయాలి. ఆ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఏ వైపు నుంచి ఏ వైపుకు జాయింట్ చేసుకుంటే మనకు లైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, అలాగే మెడ పీస్ వేసుకోవడానికి ఏది ఈజీగా ఉంటుందో కూడా మీకు క్లియర్గా అయితే ఇంకా చూపించేస్తాను. చూసారా, ఇలా మనమైతే జాయింట్ చేసుకున్నామంటే స్ట్రైట్ లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు వంపులు తిరిగేటప్పుడు వంపు అనేది సరిగా రాదు, మెలికలు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇలా బాక్స్ లాగా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా చూసారు కదా, వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా బాక్స్ లాగా ఉండేటట్టు చూసుకొని క్రాస్గా అయితే కనుక ఒక లైన్ అయితే స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందంటే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుందన్నమాట. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. మెడపీస్లన్నీ కూడా ఈ విధంగా అన్ని బాక్స్ లాగా పెట్టుకొని క్రాస్గా అయితే కనుక జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపించేస్తానో ఈ విధంగా జాయింట్స్లు అయితే కనుక చేసేసుకోవాలన్నమాట. జాయింట్స్ అంతా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. వీటిని ఓపెన్ చేస్తామంటే చూసారా, మొత్తం అంతా కూడా మనకి క్రాస్లోనే వచ్చేస్తుంది అనమాట. లైన్ కూడా క్రాస్లోనే వచ్చేస్తుంది. ఇలా క్రాస్ వచ్చినప్పుడు మనం మెడపీస్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా అయితే కనుక మనం ఎటు మూల తిరగాలన్నా కూడా ఆ వైపు అయితే మూల తిరుగుతుంది. అలాగే రౌండ్ నెక్ అయినా కూడా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ కూడా మెల్లి తిరగకుండా వంపు లేకుండా మెడపీస్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకొని జాయింట్స్ అయితే చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పైపింగ్ వేయడం లేదు, మనకు హెమ్మింగ్ లేకుండా మెడపట్టి అయితే కనుక వేసుకుంటూ ఉన్నాను. దానికోసం ఎలా వేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. చూసారు కదా, ముందుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా అయితే కనుక డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. రెండు సమానంగా కాకుండా ఒకవైపు అంచు ఎగస్ట్రాగా ఉండేలాగా చూసుకొని ఒకవైపు అంచు తక్కువగా ఉండేలాగా చూసుకొని మనకు ఉక్స్ పట్టి ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి పెట్టి రఫ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే కనుక రఫ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని నేను ముందుగా చెప్పినట్టు ఒక పీస్ వచ్చేసి ఎక్కువగా తీసుకోవాలి, ఫోల్డింగ్లోనే ఒక పీస్ వచ్చేసి తక్కువగా తీసుకోవాలి. ఈ తక్కువగా ఉన్న వైపు అయితే కనుక స్టిచ్ పడేలాగైతే చూసుకోవాలి. మీకు వీడియోలో అయితే కనుక క్లియర్గా కనిపిస్తూ ఉంది. నేను ఎలా అయితే జాయింట్ చేస్తున్నానో మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇలానే జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో ఈ విధంగా మొత్తం అంతా కూడా జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి రౌండ్ నెక్ అయితే ఉంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా రౌండ్ అయితే ఉందన్నమాట. రౌండ్ ఉన్నప్పటికి కూడా నేను మెడపీస్ అయితే ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా మెడపీస్ అంతా జాయింట్ అయిపోయే లోపల కూడా అక్కడ కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే కనుక ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మనకు మెడపీస్ వేసేదానికి ఎక్కువ క్లాత్ ఉండవలసిన అవసరం లేదండి, కొంచెంగా క్లాత్ అయితే ఉంటే చాలు.
మొత్తం మెడ పీస్ అంతా వేసి తీసుకున్న తర్వాత పీసెస్ అన్ని కట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో అక్కడక్కడ రౌండ్స్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మెయిన్ వచ్చేసి మనం క్రాస్ పీస్ తీసుకున్నప్పటికీ కానీ స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పటికి కానీ మెడ వైపున వచ్చేసి ఈ విధంగా ఖర్చులు అయితే కనుక కంపల్సరీ అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇలా ఖర్చులంతా అయిపోయిన తర్వాత మెడ పీస్ వచ్చేసి ఇలా రివర్స్ చేసి దానిపైన వచ్చేసి ఒక ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలి. మీకు వీడియోలో క్లియర్గా అయితే కనుక తెలుస్తూ ఉంది కదా ప్రెస్ కుట్ అనేది నేను ఎక్కడ వేస్తున్నాను అనేది. చివరి వరకు అయితే కనుక ఈ విధంగా ప్రెస్ కుట్ వేసుకొని ఒక రఫ్ అయితే తీసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూసారా మెడ పీస్ అనేది మనకు ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మళ్ళీ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూసేసారు కదా ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి ముందైతే కనుక చివరినైతే కనుక ఒక కుట్టయితే వేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా ఒక కుట్టయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా అంతా కూడా మెడపీస్ అంతా కూడా ఒక స్టిచ్ అయితే కనుక లైన్ అయితే కనుక ఇలా అంతా కూడా ఒక లైన్ అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ కోసం మళ్ళీ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా అయితే కనుక జాయింట్ చేసుకుంటూ స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా అంతా జాయింట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాజాలు అయితే కనుక మిషన్ పైన అయితే వేసేసుకోవాలి. అది కూడా ఎలా వేసుకోవాలో వీడియోలో అయితే కనుక చూసేసేయండి. చూసేసారు కదా ఇలా మనం పాదం పైకి తీసుకుంటూ రఫ్ చేసుకుంటూ మళ్ళీ లైన్ అయితే స్టిచ్ చేసుకుంటూ మనకు వి షేప్లా వచ్చేలాగైతే కనుక కాజాలు అయితే మిషన్తో అయితే కనుక ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే మెడ పీస్ అన్నీ కూడా మనకు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తామంటే చూడండి కాజా పట్టి అనేది చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇలా అయితే ఉంటుందన్నమాట. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు మెడ పీస్ అంతా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ చూసేయండి ఎక్కడ కూడా మనకు మెలి తిరగకుండా ఎక్కడ కూడా మడత లేకుండా రౌండ్గా అయితే కనుక చాలా బాగా అయితే వచ్చేసింది. ఎప్పుడైనా సరే మనం క్రాస్ పీస్ అయినా స్ట్రైట్ పీస్ అయినా మెడ పీస్ వేసేటప్పుడు పీస్ అంతా కూడా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఖర్చులు అనేది పెట్టుకున్నామంటే ఈ విధంగా రౌండ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.